ఎందుకండి మరి సర్కస్ వరకే మరి కన్నవారు ఆడి బిడ్డ కష్టపడి చూసి మరి రాత్రి పూట చిన్న బిడ్డలతో రోడ్డు మీద బాధపడతారని ఒక 50 రూపాయలు మరి అన్నగారు పంపించారు. అన్నగారికి ధన్యవాదాలు. ఇదిగోండి మరి రాయి చూసారేనా ఏమండి ఇద్దరు మనుషులనా ఇద్దరు కుర్రవారు ఇద్దరు మనుషులు మోసుకొచ్చే రాయిని ఆడి పాప తల వెంట్రుకలు కట్టేసారేనా ఇదే పాప మరి ఏం చేయాలంటే ఒక కాలు లేపకుండా ఒక చేతులు లేపకుండా ఒక కాలు పట్టు చే ఆధారం లేకుండా అదే ఒక రాయిని తల వెంట్రుకలు తెరి పైకి లేపాలనా పాప మరి అదే ఒక రాయి కాలు చేతి తగలకుండా మరి రాయిని జుట్టుతో పైకి లేపుతావా మరి గట్టిగా చెప్పని కొట్టాలి మా గట్టిగా చెప్పని కొట్టాలి. బాబాయ్ గారు కొంచెం ఎన్నికలు ఉంటాయి అటుపక్క జనాలు కూడా చూస్తారు కదా కన్నపడుతుంది జనాలు కొంచెం ఎన్నికలు ఉండండి బాబాయ్ గారు. మరి పాప మరి రాయి చాలా మరి ఉండాలమ్మా మరి జాగ్రత్తగా పైకి లేపాలి. ఆడపిల్ల బ్రతుకు వరిటకు చందము అయ్యో దేవుడా నువ్వే రాసిన లోకమే చేసింది చెప్పు బ్రహ్మదేవుడా. ఆడపిల్ల బ్రతుకు వరిటకు చందము అయ్యో దేవుడా నువ్వే రాసిన అదకండి ఎవడో మరి సర్కస్ వరకు రాత్రి పూట మరి అన్నగారు చూసారని ఫోన్ పే స్కానర్ లో ఒక 100 రూపాయలు కానుకలు పంపించారు. గట్టిగా పిల్లవాళ్ళు చెప్పలేనా పిల్లవాళ్ళు గట్టిగా చెప్పలేదు. మరి సర్కస్ వచ్చారు అన్నగారికి ధన్యవాదాలు. అది ఫోన్ పే స్కానర్ కూడా పంపించిన ప్రతి ఒక్కరు ఆడి బిడ్డ కష్టపడి చూసి ప్రతి ఒక్కరు సాయం చేయాలి. అది పాప మరి అది ఫోన్ పే స్కానర్ పట్టుకురమ్మా అన్నగారు పంపిస్తారు. శ్రీకాంత్ అదిగోండి శ్రీకాంత్ మరి అన్నగారి రాత్రి పూట శ్రీకాంత్ పేరు మీద 10 మందిలో అన్నగారు 100 రూపాయలు సందర్భం పంపించారు. సర్కస్ వారికి ఫోన్ పే స్కానర్ మరి అన్నగారు శ్రీకాంత్ మరి పేరు మీద 100 రూపాయలు మరి సందర్భం పంపించారు. అన్నగారికి ధన్యవాదాలు. పేరేంటను గగన పేరు పైన మరి బాబాయ్ గారు రాత్రి పూట ఒక 100 రూపాయలు ఆడబిడ్డ కష్టపడి పంపించారు. అన్నగారికి ధన్యవాదాలు. విజ్ఞాన కాలంలో అజ్ఞానం పెరిగినే అయ్యో దేవుడా కడుపులో పిండాన్ని కత్తులతో లేపాలమ్మా లేపాలమ్మా బాధపడికమ్మా లేపాలి. ఆడపిల్ల బతుకు వరిటకు చందము అయ్యో దేవుడా నువ్వే రాసిన లోకమే జాగ్రత్త. పాప మరిక బాధపడికమ్మా ఏడవకమ్మా అదే ఒక రాయిని మరిక దంపట్టి మరిక గట్టిగా పైకి లేపాలి. మరిక నీ కష్టపడి చూసి అన్నయ్య గారు నాన్నగారు బాబాయ్ గారు ప్రతి ఒక్కరు వచ్చారు. నీ బిడ్డ మరిక పూట భోజనానికి ప్రతి ఒక్కరు సాయం చేస్తారు. మరిక రాత్రి పూట మరిక బాబాయ్ గారు బొమ్మాలి